मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మీను, నువ్వు వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటే లేజీ అయిపోతావు. పద, నేను పరిగెత్తుతాను, నువ్వు వచ్చి పట్టుకుంది గాని. వద్దు, నాకు వీడియో గేమే నచ్చింది. అలాగా, కావాలంటే పట్టుకో. మీను, నువ్వు ఇంత స్లోగా చేస్తే నన్ను పట్టుకోవటం అసాధ్యమమ్మా. ఆగు ప్లీజ్. అరే, మళ్ళీ ఇద్దరు గొడవ పడుతున్నారా? నాన్న, ఏమైంది నీకు? కళ్ళు తెరు బంగారు. నా బిడ్డకి ఏమైందో తెలియట్లేదే. అరే, అన్నిటికీ కారణం ఈ కెమికల్సే. నువ్వేమంటావు మురారి? నువ్వు చెప్పేది కరెక్టే చిల్బుల్. నేను కూడా ఇక్కడ శ్వాస తీసుకోలేకపోతున్నాను. సరే, ముందు ఎవరన్నా డాక్టర్ ఉంటే పిలవండి. మీరు మీనుని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇంకో పాండ్కి వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. నా మొక్కజొన్న పొత్తు ఏది? నాకు ఇప్పుడు తెగ ఆకలేస్తుంది. ఎంత పని చేశాను? నాకు కూడా ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది. అంతా నీ వల్లే. నా మొక్కజొన్న పొత్తు మస్ అయిపోయింది. నువ్వు ఎందుకు నన్ను కొట్టావు? ఎందుకంటే నాకు మొక్కజొన్న పొత్తు లేకుండా చేసావు. ఎందుకు కొట్టావు? నువ్వే అలా చేసావు. నువ్వు ఎందుకు కొట్టావో చెప్పు. నాకు తెగ ఆకలిస్తుంది. నాకు బాగా ఆకలిగా ఉంది. మన ఆకలికి పరిష్కారం దొరికినట్టే. అరే, ఇదేదో కొత్త సమస్యలా ఉంది. ఇది చేపలక ఆగో. నొప్పిగా ఉంది. వద్దు, ఆగండి, నా మాట వినండి. ఏంటి టకెలా? ఈ చేప మాట్లాడుతోంది. అవును, భలే వింతగా ఉంది కదా. అయితే ఇదేదో సమస్యలో ఉంది. పాపం దిగులు పడుతున్నట్టుంది. అయితే సంతోషంగా లేదన్నమాట. ఎవరు నువ్వు? నా పేరు కమలి. నేను ఈ పాండ్ లో నివసిస్తున్నాను. నా బిడ్డకి ఒంట్లో బాగుండలేదు, అందుకే డాక్టర్ ని పిలుచుకు వెళ్దామని వచ్చాను. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళనివ్వండి. నీ బిడ్డ ప్రాణాలకి పెద్ద ప్రమాదమా? డాక్టర్ కావాలా? కథలో ఎమోషనల్ ట్విస్ట్. దీన్ని మనమే సరి చెయ్యాలి. నీ బిడ్డకి ఏమైందో మీ ఇద్దరం వచ్చి చూస్తాం. పద పక్కలా వెళ్దాం. ఏంటి కమీల్ ఇది? డాక్టర్ని తీసుకొస్తానని కదా వెళ్ళావు. ఈ జెంటిల్మెన్ ఇద్దరు ఎవరు? అయం తకేలా అండ్ అయం పకేలా. మిత్రులకు మిత్రులం, శత్రువులకు శత్రువులం. అన్ని జన్మల పాపాలను తుడిపేస్తాం. పాపాల్ని పోగొట్టే హీరోలా మీరిద్దరు ఇక్కడికి రావడం మంచిదైంది. దీనంతటికీ కారణం ఆ దద్దములు చేసే పాపాలే. చెరువు పక్కనే వాళ్ళ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. అవును, ఆ కెమికల్స్ మొత్తాన్ని ఈ చెరువులోనే వదులుతున్నారు. దానివల్ల నీరంతా కలుషితమవుతోంది.
సురక్షితమైన మా నీరు ఇప్పుడు కలుషితమైన నీరుగా మారిపోయింది. నా బిడ్డ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇది పెద్ద సమస్య, దీనికి పరిష్కారం కనిపెట్టాలి. అందువల్ల వెంటనే బీబీని పిలవాలి. బీబీ అంటే ఎవరు? మా బాస్ అంటే భూతాల బాస్. భూతాల బాస్. భూతాల బాస్ త్వరగా రండి, మేము నీళ్ళ అడుగున ఉన్నాం. టకిలా పకిలా, మీరిద్దరు ఎక్కడున్నారు? క్యాంపింగ్ గురించి నేను కలకంటున్నాను. బార్బిక్యూ, జ్యూస్, స్పెషల్ లంచ్, కానీ ఇప్పుడు ఖాళీ కడుపుతో స్విమ్మింగ్ చేస్తున్నాను. టకిలా పకిలా, ఈ మురికి నీళ్ళలో నాతో స్విమ్ చేయిస్తారా? ఎందుకని ఇక్కడికి వచ్చారు? బాస్, ఈ మురికి నీరు సమస్య చూడడం కోసమే. సమస్యల్లో ఉన్న ఒక తల్లి యొక్క బాధను అర్థం చేసుకుంటారని. బాస్, ఈ చెరువులో ఫ్యాక్టరీ రసాయనాలు కలుస్తున్నాయి బాస్. దీని వల్ల అందరూ బాధపడుతున్నారు. ఏదో చేయాలి బాస్. ఈ పని చేసే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. కానీ అంతకు ముందు ఈ బిడ్డని మనం స్వచ్ఛమైన నీళ్ళలో ఉంచాలి, అప్పుడే కోలుకుంటాడు. ఇప్పుడు వీళ్ళందరికీ గతి పట్టించిన ఆ పాపి పని పట్టాలి మనం. మంచినీటిలో రసాయనాలు ఉన్న నీటిని కలుపుతాడా? సరే, టైం ఎందుకు వృధా చేయడం? డామ్ డామ్ డామ్, పదండి పాప ప్రక్షాళన చేద్దాం. ఏంటి సార్ మీరు ఆర్డర్ వేయండి. మిథనాల్, ఎగ్జిన్, నైట్రోమిజిన్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రాసిడ్, ఏ సమస్య లేదు. టెన్షన్ ఎందుకు, డబ్బు వస్తుంది కదా. మిస్టర్ కబాడియా, నువ్వు తయారు చేసిన కెమికల్ ఎలా ఉంటుందో నువ్వే స్వయంగా చూడు. ఏంటిది, హఠాత్తుగా చెడు వాసన వస్తోంది? నేను రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తాను బాస్. సార్, ఈ బాటిల్ ఖాళీ అయిపోయింది, నేను ఇంకోటి తీసుకొస్తాను. అసలు ఇది ఏ వాసన? త్వరగా తీసుకురా, లేకపోతే ఈ చెడు వాసనకి నా ప్రాణం పోతుందేమో. చాలా వేడిగా ఉంది, కాస్త యాసిడ్ వర్షం కురిస్తే బాగుంటుంది. ఏంటిది, ఆఫీస్ రూమ్ లో వర్షమా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అది మాత్రమే కాకుండా ఈ వాటర్ వల్ల నాకు బర్నింగ్ సెన్సేషన్ ఏర్పడుతోంది. ఇది యాసిడ్ రైన్, కానీ ఆఫీస్ రూమ్ లో ఎలా? ఏయ్ మిల్లీ, నువ్వే కబాడియా కెమికల్స్ ఫ్యాక్టరీ ఓనర్ మిస్టర్ కబాడియా కదూ? ఇదేంటిది, జంతువులు ఎప్పటి నుంచి మాట్లాడటం మొదలు పెట్టాయి? మేము చాలా చక్కగా మాట్లాడతాం వీణు. మా చెరువులను పాడి చేసి ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటావా? ఎవరైనా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని వచ్చారా? వెళ్ళండి ఇక్కడి నుంచి, డబ్బులు ఇవ్వడం కుదరదు. వచ్చింది డబ్బు కోసం కాదు, నీ పాపాలని పూర్తిగా పోగొట్టడం కోసమే వచ్చాం. అందువల్ల మీ ఇద్దరం ఇక్కడే ఉండబోతున్నాం, అదే నీ ఆఫీసు లోపలే. అరే ఏంటిది, ఇలా కనిపిస్తున్నాయి? అరే దయచేసి ఇలా చేయకండి. అరే ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి. అమ్మయ్య, తప్పించుకున్నాను. ముందు ఇక్కడి నుంచి పారిపోవాలి. ఈ కెమికల్ సుడిగాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నీ కంపెనీ కెమికల్సే కదా? నేనెవరని నువ్వు అడగడానికి ముందే నేనే చెప్పేస్తాను. విను, నేనే భూతాల బాసుని, భూతాలకే రాజుని. అర్థమైందా కబాడియా? నేనే తకేలానే. నేనే పకేలా. మేము నీకు నువ్వు చేసిన పాపాలకి శిక్ష విధించడానికి వచ్చాం. నాకెందుకని ఇలాంటి శిక్ష వేశారు బూత్ బాస్? నేను అసలు చేపలా ఎలా మారిపోయాను? అసలు నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కెమికల్ వ్యర్థాలని ఏ చెరువులో వేస్తున్నారో ఆ చెరువు నీళ్లే ఇవి. ఈ చెరువులో జీవిస్తున్న ప్రాణులకు పెద్ద ప్రమాదం ఏర్పడింది.
నేను ఇక్కడ శ్వాస తీసుకోలేకపోతున్నాను. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. నీ జీవితంలో మిగిలిన కాలం అంతా ఇక్కడే ఉండాలి. ఈ నీళ్లలోనే నువ్వు గాలి పీల్చుకోవాలి. నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి. వద్దు, నన్ను క్షమించండి. నేను తెలియక తప్పు చేశాను. చాలా ఆలస్యంగా సారీ అడుగుతున్నావు కబడ్డియా. నువ్వేం దిగులు పడద్దు. ఇక నీకు డబ్బు అసలు రాదు. ఏంటి అర్థమైందా? ఐఎమ్ సారీ సారీ సారీ. నేను ఎక్కువగా ప్రాపర్టీ రాబట్టుకోవడానికి కెమికల్స్ ని ఎక్కువగా తయారు చేశాను. ఎక్కువ కాలుష్యాన్ని నేను ఈ చెరువులో కలిపేశాను. నన్ను దయచేసి క్షమించండి. ఇటువంటి ప్రమాదకరమైన కెమికల్స్ ని నేను తయారు చెయ్యను. ప్లీజ్ బూత్ బాస్, నన్ను మళ్ళీ మామూలు మనిషిగా చేసేయండి. ఇక మీదట మీ కెమికల్ వ్యర్థాలు ఏవైనా ఈ నీటిలో కలిశాయని తెలిసిందో మీ పని అంతే. తెలుసు బూత్ బాస్. ఈ రోజు నుంచి ఈ పనినే నేను మానేస్తాను. అది మాత్రమే కాకుండా ఈ చెరువుని శుభ్రం చేయిస్తాను. కబడ్డీ మిషన్ పూర్తయింది. ఇవాళ నిద్రకి ఏం ఏర్పాటు చేశారు పక్కీలా? ఉంది బాస్. బ్యాంక్పూర్ హైవే నుంచి 300 కిలోమీటర్ లోపలికి వెళ్తే గుప్డీగంజ్ గ్రామం ఉంది. అక్కడ ఒక చెరువు ఉంది. దానికి ఎదురుగా మనుషులే లేని ఒక వీధి ఉంది. దాని పక్కనే ఒక కొండ ఉంది. దానిలో ఒక బ్యూటిఫుల్ హర్రర్ మాల్ ఉంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి. బాయ్.